బాబు గారి బెయిల్ రద్దు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీంలో వేసినటువంటి పిటిషన్ మీద నిన్న వాదనలు జరిగినాయి. ఇది మళ్ళీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు ప్రారంభిస్తూ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారన్నారు. ఈ దశలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుని బెయిల్ రద్దుకు సంబంధించి ప్రధాన ఆరోపణ ఏంటని ప్రశ్నించారు. దీనికి ఏపీసీఐడి తరపు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ నిందితుడికి హైకోర్టు షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. నిందితుడు బెయిల్ షరతులు ఉల్లంఘించారన్నారు. నిందితుడు కుమారుడు అధికారులు బహిరంగంగా బెదిరిస్తున్నారని, దర్యాప్తుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించిన అధికారుల పేర్లు ఎర్రబుక్కులో నమోదు చేశానని, అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తానని నిందితుడు కుమారుడు అంటున్నారని చెప్పారు. తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక చూసుకుంటానని నిందితుడు కుమారుడు అన్నారని వివరించారు. అనంతరం ఏపీసీఐడి దాఖలు చేసినటువంటి ఇంటర్లొకేటరీ అప్లికేషన్ రికార్డు చేస్తున్నట్టుగా జస్టిస్ త్రివేది ప్రకటించారు.